ఎన్నికలకు ముందే బెజవాడ రాజకీయాలు కాకరేపుతున్నాయి. వారం రోజులుగా కేసినేని ఎపిసోడ్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వరుస ట్వీట్లతో టీడీపీకి షాక్ మీద షాక్ ఇస్తూ వచ్చారు ఎంపీ కేసినేని నాని. కేసినేని బ్రదర్స్ మధ్య ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఎన్నికల వేళ ఆధిపత్య పోరుగా మారిపోయాయి. ఈ క్రమంలోనే టీడీపీ అధిష్టానం సోదరుడు కేసినేని చిన్ని పక్షాన నిలవడంతో కేసినేని నాని ఇప్పటికే రాజీనామా నిర్ణయం కూడా తీసుకున్నారు. అంతేకాకుండా తండ్రి బాటలోని అడుగులు వేసిన కేసినేని నాని కుమార్తె శ్వేత తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయడం బెజవాడ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఎన్నికలకు ముందే బెజవాడ రాజకీయాలు గరంగా మారాయి. కేసినేని నాని కేంద్రంగా వారం రోజులుగా టీడీపీ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. రోజుకో సోషల్ మీడియా పోస్టుతో టీడీపీ శ్రేణుల్లో హై టెన్షన్ క్రియేట్ చేస్తున్నారు కేసినేని నాని. టికెట్ ఇవ్వడం లేదని, అలానే నియోజకవర్గ రాజకీయాల్లోనూ జోక్యం చేసుకోవద్దని అధిష్టానం తేల్చడంతో పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు నేరుగా ప్రకటించారు కేసినేని నాని. ఇక ఇంతటితోనే కేసినేని ఎపిసోడ్ ఆగలేదు. తండ్రి బాటలోనే తనయ్య కూడా అడుగులు వేయడంతో బెజవాడ టీడీపీ రాజకీయం మరింత వేడెక్కింది. విజయవాడ రాజకీయాల్లో దాదాపు ఏడాదిన్నర నుంచి కేసినేని నాని చిన్నిళ్ల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. విజయవాడ పార్లమెంటు పరిధిలో కేసినేని తమ్ముడు వేరుకుంపటి పెట్టుకోవడంతో విభేదాలు తలెత్తాయి. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్న నాని తమ్ముడు చిన్ని టీడీపీలో చాలా యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. ఇదే సమయంలో తిరువూరు సభ విషయంలో కేసినేని బ్రదర్స్ మధ్య వార్ మరింత ముదిరింది. తిరువూరు బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వెళ్లిన సమయంలో ఫ్లెక్సీలలో ఫోటోల విషయంలో ఘర్షణ తలెత్తింది. ఎంపీ నానిని అవమానించారంటూ వివాదం జరగడంతో పార్టీ కార్యాలయంలో తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన టీడీపీ అధిష్టానం చివరకు ఎంపీ కేసినేని నానిదే తప్పని తేల్చారు. ఈ నెల 3వ తేదీన సోషల్ మీడియాలో కీలక పోస్ట్ పెట్టారు కేసినేని నాని. చంద్రబాబు ఆదేశాల మేరకు మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, మాజీ ఎంపీ కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ తనను కలిసినట్టు కేసినేని నాని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. 7వ తేదీన తిరువూరులో జరిగే సభకు వేరే వారిని ఇన్ఛార్జిగా చంద్రబాబు నియమించారని, బహిరంగ సభ విషయంలో తనను కలగచేసుకోవద్దని చంద్రబాబు చెప్పమన్నారని ప్రకటించారు నాని. రాబోయే ఎన్నికల్లో తన స్థానంలో విజయవాడ లోక్సభ అభ్యర్థిగా వేరే వారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారని, పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు ఆదేశించినట్టు టీడీపీ నేతలు చెప్పారని ఆ పోస్టులో వివరించారు కేసినేని నాని. ఈ క్రమంలోనే ఎంపీ కేసినేని నాని తన మనసులో మాట బయటపెట్టారు. తన అవసరం లేదని చంద్రబాబు భావించాక పార్టీలో కొనసాగలేనంటూ ప్రకటించారు. మొదట ఎంపీ పదవికి, తర్వాత పార్టీకి రాజీనామా చేస్తానని నాని చెప్పారు. ఆ తర్వాత కార్యకర్తలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటానన్నారు కేసినేని నాని. ఢిల్లీ లోక్సభ స్పీకర్ గారు అపాయింట్మెంట్ అడిగి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వగానే లోక్సభకు రాజీనామా చేసి ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేస్తాను. ఆ తర్వాత మా వాళ్ళందరితో కూర్చుని వాళ్ళందరూ ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి ఫాలో అవుతుంది. నా సొంత నిర్ణయం లేదు. దీంట్లో రాజకీయం అనేది ఒక త్యాగం. నేను ఎప్పుడు రాజకీయాన్ని ఒక పవిత్రమైన పూజలాగా చూస్తాను. నాని రాజీనామా ప్రకటనతో అధిష్టానం బుజ్జగింపు చర్యలు చేపట్టింది. ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఢిల్లీ నుంచి నేరుగా విజయవాడకు వెళ్లి కేసినేని నానితో భేటీ అయ్యారు. తిరువూరు సభతో పాటు వివిధ అంశాలపై గంటన్నర పాటు చర్చించారు. కనకమేడల వెళ్లగానే కేసినేని నానితో టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావు సమావేశమయ్యారు. తిరువూరు సభకు రావాలని కేసినేని నానిని కోరారు. రాజీనామాపై పునరాలోచన చేయాలని కూడా సూచించామన్నారు బొమ్మసాని. తిరువూరు సభకు రానని నేతలకు తేల్చి చెప్పారు నాని. ఆదివారం టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో నిర్వహించిన సభకు కేసినేని హాజరు కాలేదు. తిరువూరు సభలో ఎంపీగా కేసినేని నానికి ప్రత్యేకంగా సీటు కూడా కేటాయించినా ఈ సభకు మాత్రం కేసినేని దూరంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. విజయవాడలో కేసినేని నాని కార్యాలయం దగ్గర టీడీపీ జెండాలు తొలగించేశారు. పసుపు జెండాలు లేని కేసినేని నాని ఆఫీస్ బోసిపోయినట్టుగా దర్శనమిస్తోంది. అటు తిరువూరు సభకు దూరంగా ఉన్న నాని విజయవాడలోని తన కార్యాలయంలో ఉన్నారు. ఎంపీ నిధులతో కొనుగోలు చేసిన వాటర్ ట్యాంకర్లను ప్రారంభించారు. ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం, జి కొండూరు మండలాల గ్రామాలకు మంచినీటి ట్యాంకర్లు పంపిణీ చేశారు. ఆదివారం తిరువూరు సభకు దూరంగా ఉన్న నాని సోమవారం తెల్లవారుజామున టీడీపీకి షాక్ ఇస్తూ మరో ట్వీట్ పెట్టారు. శ్వేత కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తారని స్వయంగా కేసినేని నాని ట్వీట్లో ప్రకటించారు. ఆ తర్వాత పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తారని కూడా కేసినేని నాని ట్వీట్లో వివరించారు. తండ్రి బాటలో అడుగులు వేసిన కేసినేని నాని కుమార్తె శ్వేత తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. మేయర్ భాగ్యలక్ష్మికి తన రిజైన్ లెటర్ అందజేశారు. అక్కడ ఆమోదం పొందిన తర్వాత టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. అంతకుముందు తనకు కార్పొరేటర్ పదవొచ్చేలా సహకరించినందుకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇంటికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. రాజీనామా చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన శ్వేత టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. గౌరవం లేని చోట ఉండలేమంటూ తీవ్ర విమర్శలు చేశారు. కార్పొరేటర్ గా నేను రాజీనామా చేయడం జరిగింది. మేయర్ గారికి
నా రాజీనామా పత్రం అనేది ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నుంచి కూడా రాజీనామా చేయడం జరుగుతుంది. పార్టీయే మమ్మల్ని వద్దనుకుంటుంది, అధినేతే మమ్మల్ని వద్దనుకుంటున్నారు. సిట్టింగ్ ఎంపీగా కేశినేని నాని గారిని విజయవాడ ప్రాంతంలో జరిగే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో జోక్యం చేసుకోవద్దు, ఇన్వాల్వ్ అవ్వద్దు అనే సందేశం అనేది పార్టీ అధినేత నుంచి అలాగే అధిష్టానం నుంచి వచ్చింది. ఇంత జరిగిన తర్వాత వాళ్ళు వద్దనుకుంటున్నప్పుడు మేము ఇంకా పార్టీలో కంటిన్యూ అవ్వడం అనేది సమంజసం కాదు. తాము రాజకీయాల్లోనే ఉంటామని కేశినేని నాని మూడోసారి ఎంపీగా పోటీ చేస్తారన్నారు. మళ్లీ ఖచ్చితంగా గెలుస్తారన్నారు శ్వేత. అయితే ఏ పార్టీ తరపున ఏంటి అనేది త్వరలోనే చెబుతామంటూ చెప్పుకొచ్చారు. కేశినేని నాని గారు మా క్యాడర్ అందరితో కూడా చర్చించి నెక్స్ట్ స్టెప్ ఏంటనేది వాళ్ళతో పాటు డిసైడ్ చేసి మీకు ఏంటనేది తెలియజేస్తారు. ఆయన పనిచేసేది విజయవాడ ప్రజల కోసం, గౌరవం కోసం. ఆ గౌరవమే లేనప్పుడు మేము ఆ చోట ఉండలేము. మూడోసారి ఎంపీగా లోక్సభలో అడుగు పెడతారు. అది మాకు అందరికీ కూడా నమ్మకం ఉంది. వచ్చే వారం లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత తన అనుచర వర్గంతో కేశినేని నాని సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సంక్రాంతి వేళ తన రాజకీయ భవిష్యత్తుపైన నాని ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఆయన ఎంపీగా పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. అయితే నాని వేరే పార్టీ వైపు చూస్తారా లేక స్వతంత్రంగా బరిలో నిలుస్తారా అనేది హాట్ టాపిక్ గా మారింది.